అందరికీ నమస్కారములు. పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా మేము 24 డివిజన్ శివాజీనగర్ 261లో ప్రచారం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు దళిత సోదరుల ఇంటికి రావడం జరిగింది. వాళ్ళకు మేము ఓట్లు అడగడం జరిగింది. సోదరులు మాకు టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఓటేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు మా తరఫున వారికి అందరికీ హృదయపూర్వక థ్యాంక్ యూ చెప్తున్నాము, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మిత్రులారా, ఈ సందర్భంగా మేము దళిత సోదరులకు కానీ అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు కానీ మైనార్టీలకు కానీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేయడమేనగా ఈ ఎలక్షన్స్లో మాత్రం ఖచ్చితంగా బీజేపీకి ఓటు వేయొద్దు. ఎందుకంటే మనం చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, బీజేపీ నాయకులు బహిరంగానే మేము ఒకవేళ 400 సీట్లు పార్లమెంట్లో వస్తే రాజ్యాంగానికి మారుతాం అని చెప్పడం జరిగింది. గతంలో ఇది పేపర్ కటింగ్. అనంత్ కుమార్ హెగ్డే అనే బీజేపీ సీనియర్ నాయకులు, వీళ్ళు 4 సార్ల ఎంపీగా 6 సార్ల ఎంపీగా గెలిచినారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు. వీరు బహిరంగానే చెప్పినారు, మేము ఒకవేళ అధికారంలో 400 సీట్లు వస్తే మాత్రం రాజ్యాంగాన్ని మారుస్తాము, అందులో సెక్యులర్ పదాన్ని కూడా తీసేస్తాము అని బహిరంగ ఈ నాయకులే కాదు, వేరే నాయకులు కూడా, పెద్ద పెద్ద నాయకులు కూడా చెప్పడం జరిగింది. కొందరు నాయకులు కాదు అది తప్పు అంటారు, కానీ వాస్తవంగా పేపర్లలో వచ్చింది, వీడియోలో వచ్చింది, ప్రతిదీ ఉన్నది. అందరు వాళ్ళ ఐడియాలజీనే అది, రాజ్యాంగాన్ని ఎలా మార్చాలని వాళ్ళ ఐడియాలజీ, అది వాళ్ళ సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంలో ఉన్న భాగమే అది. ఖచ్చితంగా ఈసారి వస్తే మాత్రం అది ఒకవేళ రాజ్యాంగంలో మనం సెక్యులర్ వర్డ్ కానీ లేకపోతే రిజర్వేషన్లు అన్నీ మొత్తం రద్దుతాయి. రిజర్వేషన్స్ రద్దు అయితే దళితులకు నష్టం జరుగుతుంది, బడుగు బలహీన వర్గాలకు నష్టం జరుగుతుంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరికి మాకు ఉద్యోగాలు రావు, రిజర్వేషన్ల సీట్లు రావు, మా పిల్లగాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు చదవలేరు, కనీసం లీడర్ కూడా కాలేరు, కనీసం ఒక వార్డ్ కార్పొరేటర్ కూడా కాలేరు. ఇంత ఘోరమైన పరిస్థితులు మేము ఆలోచించాలి. ఓటు వేసే ముందు ఖచ్చితంగా ఆలోచించండి, ఎందుకంటే అది ప్రమాదకరం. అది నాగేశ్వరరావు అని రాజకీయ బాగా ఇంటెలిజెంట్ మేధావులు రాజ్యాంగం ప్రమాదంలో ఉందని వారు బహిరంగంగా చెప్తున్నారు. అదే దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త వడకాల ప్రభాకర్ రావు గారు మోడీ చేస్తే దేశానికే ప్రమాదం. ఇది పేపర్ కటింగ్, న్యూస్లో కూడా వచ్చింది. బీజేపీ నాయకులే చెప్తారు. సత్యపాల్ మాలిక్ బీజేపీ నాయకులు గవర్నర్గా చేసినారు. ఒకవేళ మేము మోదీ గారు మళ్ళీ ప్రధాని అయితే దేశం నాశనం అవుతుందని హెచ్చరించారు. సుబ్రహ్మణ్య స్వామి ఒక పెద్ద అడ్వకేట్, బీజేపీ సీనియర్ నాయకులు, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. మనం ఆలోచించాలి, ఈ మేధావులు ఎందుకు చెప్తారు ఈ విషయాలని. వాస్తవాలు ఉంటేనే చెప్తారు కదా. ఎందుకంటే రాజ్యాంగం మా డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మా బతుకుల్లో వెలుగులు వచ్చినాయి. లేకపోతే మేము అనిశ్చితకు గురైనాం, మా పరిస్థితులు వేరుండే. రాజ్యాంగంతోనే మా బతుకులు బాగుపడ్డాయి. రాజ్యాంగంలో మార్పులు అంటే బీజేపీతోనే సాధ్యం, అది బీజేపీని చేస్తుంది. అది బీజేపీ వాళ్ళ సిద్ధాంతం అది. కాబట్టి మిత్రులారా, మరొక్కసారి మనం ఆలోచించాలి. బీజేపీ ఒక దేశభక్తి ముసుగులో ప్రజలను రెచ్చగొట్టింది. భారత్ మాతాకి జై అంటారు. భారత్ మాతాకి జై అనేది స్లోగన్ తీసింది ఒక ముస్లిం అజీముల్లా ఖాన్ అనే వ్యక్తి స్వతంత్ర ఉద్యమంలో తీసిన స్లోగన్ అది. అది పట్టుకొని భారత్ మాతాకి జై అంటేనే భక్త్యా? భక్తి అంటే ప్రజలకు సమస్యలు తెలుసుకోవాలి, మన సమాజానికి మంచిగా చేయాలి, ఎవరి పని వాళ్ళు చేయాలి, ధర్మంతో చేయాలి. ఏ పని మనకు అప్పగిస్తే అది నిజాయితీగా చేసేదానికే ధర్మం అంటారు. ఒక ఎంపీగా మీకు ఉన్న ధర్మం అది నిర్వహించాలి, అభివృద్ధి తీసుకురావాలి, ఫండ్స్ తీసుకురావాలి, అభివృద్ధి చేయాలి, అందరికీ సమానాన్ని చూడాలి, కులాలకు మతాలకు ఒకే వర్గానికి టార్గెట్ చేయదు కదా. సమాజంలో
బడుగు బలహీన వర్గాలకు ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఎందుకు సమాజంలో అందరు సమానంగా ఉండాలంటే వీళ్ళు లేవాలి, సమానత్వం రావాలి. మరొక్కసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే ఖచ్చితంగా మీరు ఆలోచించి ఓటేయండి. ఎందుకంటే పరిస్థితులు మనకు తెలుస్తున్నాయి. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దళిత సోదరులకు ఎన్నో హామీలు ఇచ్చింది, కానీ ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. బడుగు పోడు భూములు ఇస్తానది ఇప్పుడు వరకు ఇవ్వలేదు. 10th పాస్ అయితే పైసలు ఇస్తాను, ఇంటర్ పాస్ అయితే పైసలు ఇస్తాను, డిగ్రీ పీజీ చేస్తే 1 లక్ష ఇస్తానది, పీజీ పాస్ అయితే, పిహెచ్డి ఎంఫిల్ అయితే 5 లక్షలు ఇస్తానది దళితులకు ఇస్తున్నది. ఎస్టీ మైనార్టీలకు హామీలు ఇచ్చింది, అది అలుపు లేదు పలుపు లేదు. అది ఆలోచించాలి. ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి గారు 250 గజాలు ఇస్తున్నారు, మరి ఇప్పటి వరకు ఏం చెప్తలేరు. 100 రోజులు అన్ని హామీలు పూర్తి చేస్తున్నారు. ఏం చెప్పాలనుకుంటే ఏంటంటే ఈ 2 పార్టీలు కూడా మాకు మోసం చేసే పార్టీలే. ఇప్పుడు భారతదేశంలో నెక్స్ట్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏర్పడేది సంకీర్ణ ప్రభుత్వం. మా ఎంపీలు ఉంటే మాకు బలం ఉంటుంది, కేసీఆర్ గారికి బలం ఉంటుంది. కేసీఆర్ గారు ఒక సెక్యులర్ లీడర్, ఒక ఉద్యమ నేత. తెలంగాణ తన ప్రాణాలతో లెక్క చేయకుండా తీసుకొచ్చిన జాతిపిత, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు అని బలం ఇవ్వాలి. కరీంనగర్లో చూడండి, వినోద్ కుమార్ గారు ఒక మంచి మేధావి, బీఆర్ఎస్ పార్టీతో నిలబడ్డారు, ఎన్నో అభివృద్ధికి పనిచేసినారు. మరొకసారి మీకు అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి. 13 తారీఖు నాడు కార్ గుర్తుకు ఓటేయండి, కేసీఆర్ గారికి బలం ఇవ్వండి. జై తెలంగాణ, జై తెలంగాణ.